తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చవిచూసిన బీజేపీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని పరువు కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. అందుకు తగ్గట్లుగా వ్యూహాలకు పదును పెడుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు బీజేపీ హైకమాండ్ తంటాలు పడుతుంటే ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ వ్యవహార శైలి పార్టీ కొంప ముంచేలా కనిపిస్తుంది. పార్టీ నాయకుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఈటెల చేస్తున్న కామెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈటెల తీరు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కొంప కొల్లేరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసిన ఈటెల అటు గజ్వేల్తో పాటు ఇటు హుజూరాబాద్లోనూ ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆయన ఫోకస్ మొత్తం ఎంపీ ఎన్నికలపై పెట్టారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఈటెల కరీంనగర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని ఆశపడ్డారు. నిజానికి ఆయన బలగం అంతా కరీంనగర్లో ఉంది. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండడంతో ఆ టికెట్ దక్కలేదు. చివరకు బీజేపీ హైకమాండ్ ఈటెలకు మేడ్చల్ మల్కాజ్గిరి టికెట్ కన్ఫర్మ్ చేసింది. 2021లో ఈటెల బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా హుజూరాబాద్లో మోహరించిన ఈటెల 23,865 ఓట్ల మెజారిటీతో గెలిచి తన బలమేంటో నిరూపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా బీజేపీలో చేరిన నాటి నుంచి ఈటెల వ్యవహార శైలిపై పార్టీ సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అన్నీ తానే అంతా తానే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు సైతం గుర్రుగా ఉన్నారు. చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఆయన నియోజకవర్గాల్లో చేరికల విషయంలో సీనియర్లను సంప్రదించకపోవడంపై అప్పట్లో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులపై ఈటెల అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారని గతంలో వార్తలు వచ్చాయి. ఆయన కారణంగానే బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ను దింపేశారన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో పార్టీలో ఆయన చేరిన తర్వాత బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాలుగా చీలికలు వచ్చినట్లు పుకార్లు కూడా వినిపించాయి. తాజాగా లోక్సభ ఎన్నికలకు ముందు ఈటెల వ్యవహరిస్తున్న తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి తాను గెలవడం పక్కా అని ధీమాతో ఉన్న ఈటెల పార్టీ సీనియర్లను పూచికపుల్లల్లా తీసిపారేస్తున్నారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తదితర నేతలపై అవాకులు చెవాకులు పేలుతున్నట్లు సమాచారం. ఈసారి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసినా ఆయన గెలిచే సవాలే లేదని ఈటెల కార్యకర్తలతో అంటున్నారట. అంతేకాదు, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ హైకమాండ్ కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి తనకు ఆ పగ్గాలు అప్పచెప్తారని తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందులకు సైతం ఎంపీ ఎన్నికల్లో గెలిచేంత సీన్ లేదని ఈటెల నోరు పారేసుకుంటున్నారట. అంతేకాదు, రాష్ట్రం నుంచి బీజేపీ తరపున తానొక్కడనే ఎంపీగా గెలిచి రాష్ట్రంలో చక్రం తిప్పుతానని చెప్పుకుంటున్నారట. తెలంగాణ నుంచి గెలిచే ఏకైక ఎంపీ కావడంతో బీజేపీ హైకమాండ్ సైతం తనకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని డంకా బజాయించుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉంటే మల్కాజ్గిరి ఎంపీగా గెలిస్తే 2029లో సీఎం తానేనంటూ ఈటెల ప్రచారం చేసుకుంటున్నారట. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఆయన అదే పాట పాడుతున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది బీసీ ప్రముఖుల ముందు స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చెప్పుకున్నారు. ఇప్పుడు సైతం ఈటెల క్యాడర్ ముందు అదే రాగం పాడుతున్నారట. పార్టీ సీనియర్లలో ఎవరికీ అంత సీన్ లేదని, 2029లో తానే సీఎం అవుతానని డంకా బజాయించి మరీ చెప్తున్నారట. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో కమలం పార్టీ గెలిస్తే సీఎం అయ్యేది ఈటెలే అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి నుంచి హైకమాండ్ వద్ద రాష్ట్ర బీజేపీ నేతలెవరికీ లేనంత ప్రయారిటీ తనకుందన్న భావన ఈటెల్లో నెలకొందని, అందుకే ఎవరిని లెక్క చేయడం లేదని బీజేపీ వర్గాలంటున్నాయి. ఈటెల తీరు చూసి పార్టీ సీనియర్లు మాత్రం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.